హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఏదైతే మనకి ఏపీడిఎస్సి ఉందో, ఏపీడిఎస్సి ఈరోజు ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముగిసిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వబడుతున్నాము. సో, ఆ ఏపీడిఎస్సికి అండ్ కాంపిటేటివ్ ఎన్టీపీసీ ఏదైతే ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ అండ్ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి సీజీఎల్ ఆర్ సీహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్న ఆల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. సో, ఈ యొక్క వీడియోలో మనం సినోనిమ్ వర్డ్స్ నేర్చుకుందాం. సినోనిమ్ వర్డ్స్. సో, మనకి ఎగ్జామ్‌లో ఎక్కువ ఇబ్బంది పెట్టేవి సినోనిమ్ వర్డ్స్. సో, పర్యాయ పదాలని చెప్పుకుంటారు తెలుగులో. సో, ఆ సినోనిమ్ వర్డ్స్ కోసం అనేది మనం నేర్చుకుందాం. సో, ఎస్పెషల్లీ డీఎస్సీ. సో, మీకు సిలబస్ ఓరియెంటెడ్ మాత్రమే నేను చెప్తున్నాను. మీ సిలబస్ ఎందుకంటే ఈ యొక్క సిలబస్ అనేది మీకు బ్రాడ్ సిలబస్ ఇంగ్లీష్ సంబంధించి. సో, ఆ యొక్క సిలబస్ మీకు దృష్టిలో ఉంచుకొని వేగంగా క్లాస్ అనేది ఇదే క్లాసు, ఇదే రివిజన్‌లా మీకు చెప్తున్నాను. సో, మొదటి ప్రశ్న వచ్చేసి వేలర్. ఇక్కడ మొదటి వచ్చేసి వేలర్ దానికి సినోనిమ్ వర్డ్ ఏంటి? సో, మీకు మీ టైమ్‌ని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. సో, కొన్ని ప్రశ్నలు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. కొన్ని డైరెక్ట్ ఒక వర్డ్ దాన్ని సినోనిమ్ వర్డ్స్ అలా చెప్పేస్తాను. సో, హి వాస్ ప్రమోటెడ్ టు ద ర్యాంక్ ఆఫ్ మేజర్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ హిస్ వాలర్ డ్యూరింగ్ ది బ్యాటిల్. సో, వాలర్ అంటే ఇక్కడ ఏంటంటే శౌర్యం అని అర్థం. సో, అలాంటి వాలర్‌కి కింద దాంట్లో ఏంటి? కరేజా? ఎంకరేజ్‌మెంటా? కోవార్డిసా? లేకపోతే మీక్‌నెస్సా? సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కరేజ్. సో, శౌర్యం మనమేంటాము, ధైర్యం, కరేజ్ అని చెప్పుకుంటాం. అండ్ ఏ సడెన్ స్నో స్టోర్మ్ పారలైజ్ ది సిటీ అని ఇక్కడ ఇచ్చారు మనకి. సో, పారలైజ్ అంటే కదలకంట ఉన్ ఉండడం. సో, దీన్ని ఏమంటామంటే ఇంబో ఇమ్మోబిలైజ్డ్. సో, ఇమ్మోబిలైజ్డ్ అని చెప్పుకుంటాం. సో, పారలైజ్డ్‌కి యొక్క ఇమ్మోబిలైజ్డ్. అండ్ సమ్‌వన్ జోస్టెడ్ హెర్ ఫ్రమ్ బిహైండ్ అని అడిగారిక్కడ. సమ్‌వన్ జోస్టెడ్ హెర్ ఫ్రమ్ బిహైండ్ అంటే జోస్టెడ్ అంటే తోసివేయడం. సో, దీనికి ఇక్కడ రిలేటెడ్‌గా సినోనిమ్ వర్డ్స్ ఏమవుతుందంటే పుష్డ్ అని వస్తుంది. అండ్ ది ప్లాంట్స్ విల్ స్టే డోర్మెంట్ త్రూ ఔట్ ది వింటర్ అంటే ఈ వింటర్ టైమ్‌లో కదలకుండా అసలు యాక్టివ్‌లో ఉండవు. సో, ప్లాంట్స్ అనేవి. అక్కడ మనకు అర్థం. సో, డోర్మెంట్ అనే దానికి ఈ యొక్క సినోనిమ్ వర్డ్ అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇనాక్టివ్. అండ్ అనదర్ క్వెషన్స్. ఇక్కడ మీ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని డైరెక్ట్ వర్డ్స్ టు వర్డ్ చెప్తున్నానండి. సో, మీ యొక్క సిలబస్ మొత్తం ఆల్ కవర్ చేస్తాను. ఇంక్లూడ్ మెథడాలజీ అండ్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అన్ని ప్రతి ఒక్క ఇన్ డీటెయిల్‌గా నేను చెప్తాను. సో, ది ఓల్డ్ ఫ్యాషన్డ్ పోర్చ్ వాస్ ఇట్విన్డ్ విత్ మెనీ క్రీపింగ్ ప్లాంట్స్. సో, ఇక్కడ ఇట్విన్డ్ అని వచ్చింది. సో, ఇట్విన్డ్ అనే వచ్చేదానికి ఆహ్, అంటే ఏంటంటే ఇట్విన్డ్ అంటే అల్లుకుపోవడం అని అర్థం. సో, చెట్లనేవి, ప్లాంట్స్ అనేవి కొన్ని అల్లుకుపోతుంటాయి కదా! సో, ఇట్విన్డ్ అంటే ఇక్కడ దానికి దానికి రిలేటెడ్‌గా సినోనిమ్ వర్డ్స్ ఏమంటే టాంగిల్డ్ అంటారు. టీఏఎన్‌జీఎల్ఈడీ. అండ్ ది బేబీ హాస్ బికమ్ ప్లంప్ సిన్స్ ఐ సా హెర్. ప్లంప్ అంటే బుజ్జిగా ఉండది అని చెప్తుంటారు కదా! సో, దానికి కింద ఆప్షన్స్‌లో ఏముంటాయి? చుబ్బీ అని అర్థం. అండ్ నెక్స్ట్ క్వెషన్. ది ఓల్డ్ మ్యాన్ విస్పర్డ్ ఇన్ హిస్ సన్స్ ఎయిర్స్. అంటే విస్పర్డ్ అంటే గొనగడం అని అర్థం. సో, ఏదో చెప్పడం అన్న దాన్ని గొనగడం అంటారు. సో, దానికి రిలేటెడ్‌గా ఏమంటే మర్మర్డ్. సో, మర్మర్డ్. ఎంయూఆర్ఎంయూఆర్ఈడీ. సో, మర్మర్డ్. సో, మనకి సినోనిమ్ యాంటోనిమ్స్ సో, అన్నీ మన క్లాస్‌లో చెప్పబడను. సో, మన క్లాస్ నచ్చినట్లయితే కామెంట్‌లో తెలియజేయగలరు. అలానే మీరు ఎన్‌టీపీసీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఆర్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఆల్ క్లాసెస్ అన్నీ నేను వీడియోలో ఆల్రెడీ చేసి ఉన్నాను. సో, వీడియో ఛానల్స్‌లో వెళ్లి చూడవచ్చు. సో, ది థీఫ్ కన్ఫెస్డ్ హిస్ మిస్టేక్ బిఫోర్ ది జడ్జ్. సో, కాన్ఫెషన్ అంటే ఇక్కడ ఒప్పుకోవడం అని అర్థం. సో, దీనికి రిలేటెడ్‌గా ఆహ్, ఏంటి దాని సినోనిమ్ వర్డ్స్ పర్యాయ పదం తర్వాత వచ్చే పర్యాయం ఏంటి అని అక్కడ అర్థం. సో, ఈ కన్ఫెషన్ అంటే ఒప్పుకోవడం. సో, ఒప్పుకోవడం తర్వాత ఏమవుతది అడ్మిట్. సో, ఒప్పుకోవడం అంటే అడ్మిట్ ఒప్పుకోవడం అని అర్థం సినోనిమ్ వర్డ్ అనేది. అండ్ నెక్స్ట్ వన్. ఇట్ వాస్ ఎ టెర్రిఫైయింగ్ ఎక్స్‌పీరియన్స్. టెర్రిఫైయింగ్ అంటే
చాలా బాగుంది, లేకపోతే భయపడడం, లేకపోతే చాలా దీనిగా ఉందంటే చెప్పుకుంటాం కదా! సో, అలాంటి దానికి టెర్రిఫైయింగ్ దానికి సినోనిమ్ వర్డ్స్ ఏమంటే ఫ్రైటనింగ్, ఫ్రైటనింగ్, ఫ్రైటనింగ్ is the synonym word. And another one question. So 300 people perished in the earthquake. 300 people perished in the earthquake అని ఇచ్చాడు. సో పెరిషియడ్ అంటే చనిపోయారని అర్థం. పెరిషియడ్, పెరిషియడ్ PERISHED. సో చనిపోయిన దానికి ఏమంటారు సినోనిమ్ వర్డ్స్ డైడ్ అని చెప్పుకుంటాం. అండ్ ఇట్స్ ఏ రెడిక్యులస్. సో రెడిక్యులస్ అంటే ఫూలిష్‌గా ఏదైతే కొన్ని వంట చెప్పుకుంటారో దాన్ని చెప్పుకుంటాం. సో సినోనిమ్ వర్డ్స్ అనేది ఫూలిష్. అండ్ షీ మేనేజ్డ్ సమ్‌హౌ టు ప్రొక్యూర్ హిస్ ఫోన్ నంబర్ అంటే పొందడం. సో ప్రొక్యూర్ అనే దానికి సినోనిమ్ వర్డ్స్ ఏమవుతుందంటే ఆబ్టైన్ అవుతుంది. అండ్ ది లార్జ్ నంబర్ ఆఫ్ జుబిలెంట్ ఫ్యాన్స్ రాన్ ఆన్ టు ది పిచ్. అంటే జూబిలెంట్ అంటే మనం ఎక్కువ ఏదైనా సంతోషంగా ఉండేటప్పుడు సొంతంగా పరిగెడుతుంటాం కదా! సో అలాంటి సందర్భాల్లో సంతోషంగా, ఉల్లాసంగా అని చెప్పుకుంటాం కదా! జూబిలెంట్ అనే దాన్ని ఏమంటామంటే రీజాయిసింగ్, రీజాయిసింగ్ సినోనిమ్ వర్డ్ వచ్చేసి. అండ్ ఇట్ ఈస్ రేర్ టు సీ చిల్డ్రన్ ఓపెన్‌లీ డిఫైయింగ్ దేర్ టీచర్స్. డిఫైయింగ్ అంటే కొన్ని సందర్భాల్లోనే ఆహ్, టీచర్స్ మీద ఏదైనా గొడవ పడడం ఇలా చేస్తుంటారు కదా! స్టూడెంట్స్. సో, అలాంటి కొన్ని సందర్భాల్లో అంటే అవుతుంటది దాన్ననే డిఫైయింగ్ అని చెప్పుకుంటాం. సో, డిఫైయింగ్‌కి యొక్క దాన్ని సినోనిమ్ వర్డ్స్ ఏంటంటే డిసొబేయింగ్. సో, అవిధేయత అని చెప్పుకుంటాం తెలుగులో. ఇంకా నెక్స్ట్ క్వెషన్. మిస్టికల్ అనే దానికి పీపుల్ హావ్ అన్ ఆల్‌మోస్ట్ మిస్టికల్ లింక్ విత్ ది ల్యాండ్. సో, మిస్టికల్ అంటే మిస్టరీ అని చెప్పుకోవచ్చు. లేకపోతే అసలు చెప్పలేనిదని చెప్పుకోవచ్చు. సో, మిస్టరీ అనేది చెప్పలేనిది చెప్పుకుంటాం. సో, మిస్టికల్ అనే దానికి సినోనిమ్ వర్డ్స్ ఏమవుతుందంటే అన్‌ఎక్స్‌ప్లెయినబుల్. ఇక ఐ సా మై సిస్టర్స్ యాంగ్జియస్ ఫేస్ అట్ ది విండో. సో, అక్కడ ఫేస్ అనేది తనకు చెప్పలేకపోతుంది అని యాంగ్జియస్ అని చెప్పుకుంటాం. యాంగ్జియస్ అనే ఒక వర్డ్ వచ్చినప్పుడు సినోనిమ్ వర్డ్స్ వచ్చేసి అప్రహెన్సివ్, అప్రహెన్సివ్. అండ్ నెక్స్ట్ వన్. ఈస్ గాట్ ఎ రియల్లీ అన్నాయింగ్ లాఫ్. రియల్లీ అన్నాయింగ్ లాఫ్ అంటే భయపడే విధంగా ఉండేదాన్ని. సో, ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి డిస్టర్బింగ్ అనేది ఇక్కడ సినోనిమ్ వర్డ్. దే స్వోర్ ఎటర్నల్ లాయల్టీ టు ఈచ్ అదర్. ఎటర్నల్, ఎటర్నల్ అంటే ఆహ్, రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉన్నదాన్ని ఎటర్నల్. సో, దానికి ఇక్కడ సినోనిమ్ వర్డ్ వచ్చేసి ఇమ్మోర్టల్. అండ్ అనదర్ వన్ వచ్చేసి వి హాడ్ ఎ లష్ టైమ్ ఆన్ మై బర్త్‌డే. లష్ టైమ్ అంటే సంతోషంగా ఈ టైంలో లేకపోతే లష్ టైమ్ కొద్దిగా టైం అలాంటి దాంట్లో వాడుతుంటారు. సో, లష్ అనే దానికి సినోనిమ్ వర్డ్స్ వచ్చేసి ప్రాస్పరస్. అండ్ హి ఇమేజ్డ్ ఏ సొసైటీ ఇన్ విచ్ ఆల్ రేసెస్ లివ్ టుగెదర్ ఇన్ హార్మోనీ. సో, హార్మోనీ ఒక సినోనిమ్ వర్డ్స్ వచ్చేసి సోలిడారిటీ, సోలిడారిటీ. అండ్ ట్రాన్స్‌ఫార్మ్డ్ అంటే చేంజ్ అవ్వడం అని అర్థం సినోనిమ్ వర్డ్. అండ్ ది మేనేజ్‌మెంట్ టైడ్ టు మ్యాన్ ఎవర్ హెడ్ ఇంటూ రిజైనింగ్ అంటే ఎవ్రీ మేనోవ్రీ, మేనోవ్రీ అని అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేనోవర్ అంటే తన మేనేజ్‌మెంట్ అనేది తను రిజైనింగ్ చేసే విధంగా చేసింది. మేనోవ్రీ అంటే. సో, తను రిజైనింగ్ చేసే విధంగా తనని మార్చివేశారు. తన యొక్క పరిస్థితులను మార్చివేశారనే సందర్భంలో మేనోవ్రీ అని చెప్పుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, దాన్నేమంటారంటే మానిప్యులేట్ అని చెప్పుకుంటాం మనం. సో, షీ ఫెల్ట్ దట్ లైఫ్ హాడ్ లాస్ట్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ సేవర్. అంటే
ఏదైనా టేస్ట్ గాని లేకపోతే అలా ఆల్రెడీ అనుభవించారని చెప్పుకుంటారు. దాన్ని సేవర్ అని చెప్పుకుంటాం. దాన్ని టేస్ట్ అని అంటాం. ఆల్రెడీ అనుభవించాను ఎక్స్‌పీరియన్స్ దాన్ని. సో, ఇంగ్లీష్‌లో ఆఫిషియల్‌గా ఉన్నదానికి టేస్టీలకు పదాలను యూజ్ చేసుకుంటాం. నెక్స్టు లెథార్జిక్. లెథార్జిక్ అనే ఒక దీనికి అబ్రివియేషన్ అంటే నెమ్మదిగా, స్లోగా అని చెప్పుకుంటాం. దాన్నే లేజీనెస్ అని చెప్పుకుంటారు. అండ్ ది రోడ్ టు హ్యాపీనెస్ పవర్డ్ విత్ అడ్versiటీస్ అంటే కష్టాలని అర్థం. సో, కష్టాలు ఏదైనా ఇబ్బందులు అంటాం కదా! అడ్versiటీస్‌కి ఆ యొక్క సినోనిమ్ వర్డ్స్ వచ్చేసి హార్డ్‌షిప్స్ అండ్ మాలిసియస్ యొక్క సినోనిమ్ వచ్చేసి హేట్‌ఫుల్ అండ్ కంటెంట్‌మెంట్. కంటెంట్‌మెంట్‌కి వచ్చేటప్పటికి సాటిఫికే సాటిస్ఫికేషన్ అనేది సినోనిమ్ వర్డ్. అండ్ ది సర్జియన్ వాస్ అక్యూజ్డ్ ఆఫ్ నెగ్లిజెన్స్. సో, అక్యూజ్డ్ అంటే తను తనే కర్తగా కర్త కర్మ క్రియ అంటే తనే ఒక దొంగగా మారిపోయాడు. లేకపోతే అక్యూజ్డ్ అయిపోయాడని దాన్ని చార్జ్డ్ అని చెప్పుకుంటాం సినోనిమ్ వర్డ్స్‌లో. అండ్ ప్రిస్టిని. సో, ప్రిస్టిని అంటే చెడిపోవడం అని చెప్పుకుంటారు. సో, ఎన్వైర్న్‌మెంట్ వాస్ ప్రిస్టిని ఇన్ ఓల్డ్ డేస్. సో, చెడిపోకుండా ఉండేది ఎన్విరాన్మెంట్ అనేది. సో, దాన్ని ఏమంటారంటే అన్‌స్పాయిల్డ్, అన్‌స్పాయిల్డ్ అని చెప్పుకుంటాం. అండ్ అనదర్ క్వెషన్స్. పెర్టర్బ్డ్. సో, పెర్టర్బ్డ్ అనేది వచ్చేటప్పటికి అంటే ది మ్యాన్ వాస్ పెర్టర్బ్డ్ ఆన్ సీయింగ్ హిస్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్. సో, ఆ మ్యాన్ అనేవాడు ఆహ్, బాధపడ్డాడు. లేకపోతే దానివల్ల చేంజ్ అయ్యాడు. డిస్టర్బింగ్ అయ్యాడు అని దాంట్లో అడుగుతారు. సో, ఇక్కడ సినోనిమ్ వర్డ్స్ వచ్చేసి డిస్టర్బ్డ్. సో, పెర్టర్బ్డ్ అని వచ్చేటప్పటికి ఒక సినోనిమ్ వర్డ్స్ వచ్చేసి డిస్టర్బ్డ్. అండ్ అప్లాడ్. సో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ కూడా. అప్లాడ్ అనేది వచ్చేటప్పటికి సినోనిమ్ వర్డ్స్ వచ్చేకి వెల్కమ్ అని అర్థం. సో, రెక్టిఫై అనేది వచ్చేటప్పటికి సినోనిమ్ వర్డ్ వచ్చేసి హెచ్ఈఏఎల్ అండ్ చరిస్మా వచ్చేటప్పటికి సినోనిమ్ వర్డ్ వచ్చేటప్పటికి గ్లామర్ అండ్ డిస్ట్రోట్ డిఐఎస్టీఓఆర్టీ వచ్చేటప్పటికి సినోనిమ్ వర్డ్ వచ్చేటప్పటికి డిఫార్మ్ డిఫార్మ్ అండ్ సంప్టాస్ వచ్చేటప్పటికి సినోనిమ్ వర్డ్ వచ్చేటప్పటికి లావిష్ అండ్ అప్రైట్ సినోనిమ్ వర్డ్ వచ్చేసి హానరబుల్, అప్రైట్ గౌరవప్రదంగా అండ్ గోర్జియస్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఈజీగా పెట్టేస్తారు అందరూ. అండ్ ఇంప్రూవ్‌మెంట్. సో, ఇంప్రూవ్‌మెంట్ వచ్చేటప్పటికి అప్‌గ్రేడ్ అండ్ మోడెస్ట్. సో, మోడెస్ట్ వచ్చేటప్పటికి హంబుల్ అండ్ కస్టమ్ వచ్చేటప్పటికి హాబిట్. కస్టమ్స్ అని చెప్పుకుంటాం కదా! అండ్ అనదర్ వన్ వచ్చేసి ప్రోలాంగ్. పిఆర్ఓఎల్ఓఎన్‌జి. సో, దాన్ని ఎక్స్‌టెండ్ అంటారు. సో, ప్రోలాంగ్ అంటే ఎక్స్‌టెండ్ చేయడం. అండ్ పియస్ పిఐఓయుఎస్ అంటే రిలీజియస్ సినోనిమ్ వర్డ్ వచ్చేసి. అండ్ స్టూపిడ్. సో, స్టూపిడ్ వచ్చేటప్పటికి డల్. అండ్ ఎవెన్చువల్లీ సినోనిమ్ వర్డ్ వచ్చేసేటప్పటికి అల్టిమేట్‌లీ. అండ్ ఎసెన్షియల్ ఇక్కడ సినోనిమ్ వర్డ్ వచ్చేసి ఎసెన్షియల్ సినోనిమ్ వర్డ్స్ వచ్చేసి అన్‌అవాయిడబుల్. అండ్ ఇక్కడ డైవర్షన్. నెక్స్ట్ క్వెషన్. డైవర్షన్ టప్పటికి ఆన్సర్ వచ్చేసి డేవియేషన్. డేవియేషన్. అండ్ బ్రీఫ్ బీఆర్ఐఈఎఫ్ బ్రీఫ్ వచ్చేటప్పటికి బీఆర్ఐఈఎఫ్ బ్రీఫ్‌గా అని చెప్పడాన్ని షార్ట్ అనడం వర్డ్. అండ్ వెంట్ వీఈఎన్‌టి వెంట్ ఓపెనింగ్. అండ్ క్యాన్నీ ఇక్కడ వచ్చేసి క్లెవర్. అండ్ అలర్ట్ వచ్చేటప్పటికి వాచ్‌ఫుల్. అలర్ట్ వచ్చేటప్పటికి వాచ్‌ఫుల్.
అండ్ అనదర్ సినోనిమ్ వర్డ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరోసిటీ. సో జనరోసిటీ అంటే దాతృత్వం, లేకపోతే దాతలు అంటారు కదా! దాతలు జనరోసిటీ అంటారు. సో దాత వచ్చినప్పుడు జనరోసిటీ వచ్చినప్పుడు సినోనిమ్ వర్డ్ వచ్చేసి బౌంటీ. బహుమానం అని చెప్పుకుంటాం. బౌంటీ. అండ్ డిస్ట్రాట్ అంటే ఏదైనా ఇబ్బంది సతమతం అవుతుంటారు కదా! వాటిని డిస్ట్రాట్ అంటారు. సో అలాంటి వచ్చినప్పటికి ఈ యొక్క ఆన్సర్ వచ్చేసి సినోనిమ్ వర్డ్స్ వచ్చేసి కన్‌ఫ్యూజ్డ్. సో గందరగోళంలో ఉండడం అని అర్థం. సో ఇక్కడ కన్విక్షన్స్ అని ఇచ్చాడు. సో కన్విక్షన్స్ అంటే ఒక సినోనిమ్ వర్డ్స్ వచ్చేసి ఫెయిత్. సో నమ్మకం, విశ్వాసం అని చెప్పుకుంటాం. అండ్ స్టూపిఫ్ స్టూపిఫైడ్ దానికి సినోనిమ్ వర్డ్స్ వచ్చే ఫైడ్ అంటే స్టూపిఫైడ్ అంటే మనం కొన్ని దీంట్లో తప్పులు చేసినా లేకపోతే దిగజారిపోవడం ఇలా అని చెప్పుకుంటాం కదా! సో దానికి యొక్క మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూపిఫైడ్ వచ్చినప్పుడు సినోనిమ్ వర్డ్ వచ్చేటప్పటికి బివిల్డెరిడ్. 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 అండ్ షీ హాస్ అబ్సెషన్ అబౌట్ క్లీనినెస్. సో, అబ్సెషన్ అంటే కంపల్సరీ చాలామంది ఇది చేస్తాను, కంపల్సరీ చేస్తాను. అది నా అంటే నేను ఇలాగే ఉంటానని చెప్తారు కదా! దాన్నే అబ్సెషన్ అంటారు. దాన్నేమంటారంటే మానియా, ఉన్మాదం అని చెప్పుకుంటాం మానియా. అండ్ ఇన్విషనడ్. ఇన్విషనడ్ దానికి సినోనిమ్ వర్డ్ వచ్చేటప్పటికి ప్రిడిక్టెడ్. అండ్ రిస్ట్రైన్. రిస్ట్రైన్. రిస్ట్రైన్ వచ్చేటప్పటికి సినోనిమ్ వర్డ్స్ వచ్చేసి కర్టైల్. కర్టైల్ అదుపు లేకపోతే తగ్గడం అని చెప్తారు. అండ్ అనదర్ క్వెషన్. డిస్క్రీట్ అనే పదం. డిస్క్రీట్ అంటే జాగ్రత్తగా అని చెప్పుకుంటారు. సో, కేర్‌ఫుల్ అని అర్థం సినోనిమ్ వర్డ్. అండ్ ఓవర్‌వెల్మింగ్. OVERWHELMING ఓవర్‌వెల్మింగ్ వచ్చేటప్పటికి సినోనిమ్ వర్డ్స్ వచ్చేటప్పటికి టోలరబుల్. సో, విశ్వాసమైన, అఖండమైన అని చెప్పుకుంటారు కదా! సో, ఇక్కడ టోలరబుల్ ఆర్ డెవాస్టేటింగ్ అని చెప్పుకుంటాం. సో, ఇక్కడ టోలరబుల్ గాని, డెవాస్టేటింగ్. సో, ఏదనేది నా కామెంట్ సెల్‌లో తెలియజేయగలరు. అండ్ బ్రావెల్. సో, BRAWL. సో, బ్రావెల్ వచ్చేటప్పటికి బ్రావెల్ అని చెప్పుకుంటారు. సో, ఒక సైలెంట్ వర్డ్స్ అయిపోద్ది ఇక్కడ. సో, బ్రావెల్ వచ్చేటప్పటికి ఆహ్, ఆన్సర్ వచ్చేసి ఫైట్. సో, గొడవ పడడం. అండ్ ఇంపెటాస్. IMPETUOUS. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫియర్స్. భయపడకుండా. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రాంటికల్లీ. FRANTICALLY. సో, ఫ్రాంటికల్లీ వచ్చేటప్పటికి సినోనిమ్ వర్డ్ వచ్చేటప్పటికి డిస్పరేట్‌లీ. నిస్ నిర్వ నిర్వరంగా నిర్వరారంగా అని చెప్పుకుంటారు కదా! నిర్విరామంగా పనిచేస్తుందని చెప్పుకుంటారు కదా! అండ్ అగెస్ట్. AGHAST. అగెస్ట్ వచ్చినప్పుడు సినోనిమ్ వర్డ్ వచ్చేసి అబ్‌స్ట్రాక్ట్. విస్మయించకుండా. అబ్‌స్ట్రాక్ట్. AWESTRUCK. అండ్ అనదర్ వి స్పెండ్ ది నైట్ ఇన్ ఎ ఫిల్మిషీ వుడెన్ హట్. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇవి ఫిల్మిషీ అంటే చిన్న దీనిలో మేము వుడెన్ హట్‌లో మేము నైట్ గడిపామంటే దాన్ని ఇక్కడ వీక్ అని చెప్పుకుంటాం. సో, సన్నని. అండ్ another question is the man reluctantly left her at the hospital for the night. సో, ఇక్కడ వచ్చేసి రిలక్టెంట్‌లీ RELUCTANTLY. సో, అవి వచ్చేటప్పటికి దానికి సినోనిమ్ వర్డ్ వచ్చేటప్పటికి అన్‌విల్లింగ్‌లీ. సో, ఇష్టం లేకుండా హాస్పిటల్‌లో వదిలేసొచ్చేసాడు. సో, అన్‌విల్లింగ్‌లీ. అండ్ నెక్స్ట్ వన్ డెస్పరేట్. సో, డెస్పరేట్ అని వచ్చేటప్పటికి సినోనిమ్ వర్డ్స్ వచ్చేసి కాంట్రాస్టింగ్. అండ్ ఆడసియస్. AUDACIOUS. సో, ఇక్కడ సినోనిమ్ వర్డ్స్ వచ్చేసి అడ్వెంచరస్. అడ్వెంచర్ అంటే పెద్ద పెద్ద ఇవి ఆలోచనలు ఉన్నాయని చెప్పుకుంటారు కదా! అండ్ పెస్కినేటెడ్ అంటే ఉల్లాసంగా, సంతోషంగా అని దాంట్లో ఉంటాం. సో, డిలైటెడ్ అని అర్థం సినోనిమ్ వర్డ్. అండ్ ఆర్డెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఆర్డెంట్ అని వచ్చేటప్పటికి సినోనిమ్ వర్డ్స్ అనేది ఏమవుతుందంటే డిస్‌పాషనేట్. సో, ఇష్టం లేకుండా డిస్‌పాషనేట్. అండ్ కోవెటెడ్. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫ్యాన్షియడ్.
అసంపూర్ణంగా ఆర్ సాంప్టాస్. SUMPTUOUS. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎకనామికల్. అండ్ స్ట్రీమ్. స్ట్రీమ్ అంటే ప్రవాహం అని చెప్పుకుంటాం. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రిల్. RILL. RILL. ఇక సెరెనే. SERE అని సినోనిమ్ వర్డ్ వచ్చేసి కాలమ్స్ ప్రశాంతంగా కాలం నెమ్మదిగా సౌండ్ లేకుండా. అండ్ కాంప్లెసెంట్. సో, కాంప్లెసెంట్ వచ్చేటప్పటికి ఆన్సర్ వచ్చేసి కాన్ఫిడెంట్ అనే సినోనిమ్ వర్డ్. అండ్ డిసార్డే. DISSUADE. సో, ఆన్సర్ వచ్చేసి డిస్కరేజ్. అండ్ గ్రోపింగ్. పిక్ ద సినోనిమ్ ఆఫ్ ది వర్డ్ గ్రోపింగ్ అని అడిగారు. సో, ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి అన్‌సైటెడ్. సో, పిక్ ది సినోనిమ్ ఆఫ్ ది వర్డ్ గ్రోపింగ్ అని వచ్చి దానికి సినోనిమ్ వర్డ్ వచ్చేసి అన్‌సైటెడ్. అండ్ అనదర్ వన్. సో, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది సినోనిమ్ ఆఫ్ ది వర్డ్ ఇన్‌విటబుల్. సో, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ సినోనిమ్ ఆఫ్ ది వర్డ్ ఇన్‌విటబుల్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏదో మీరు కామెంట్‌లో తెలియజేయగలరు. సో, ఇక నెక్స్ట్ క్లాస్‌లో మనం యాంటోనిమ్స్ నేర్చుకుందాం. యాంటోనిమ్ నేర్చిన తర్వాత మెథడాలజీ కొన్ని చెప్పుకుందాం. అండ్ సెంటెన్స్ చెప్పుకుందాం. క్వెషన్ ట్యాగ్స్, కంజంక్షన్స్ అన్నీ చెప్పుకుందాం. సో, మీరిచ్చే కామెంట్స్ బట్టి నేను నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. జై హింద్.